హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ మార్నింగ్. దీస్ ఆర్ ఆల్ మై మార్నింగ్ ఫ్యూయల్. అంటే నా బ్రేక్ఫాస్ట్తో పాటుగా మార్నింగ్ న్యూట్రిషన్లో భాగంగా నేను తీసుకునే సప్లిమెంట్స్ వాడుతున్నాము అంటే హెల్త్ పట్ల కేర్ తీసుకుంటున్నాము అని అర్థం. నాట్ ఓన్లీ థియరీ, ప్రాక్టికల్గా. అందుకే సప్లిమెంట్స్ యూస్ చేస్తున్నా. సో ఈరోజు నేను వాడుతున్న సప్లిమెంట్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రోటీన్. ఎవ్రీడే ప్రోటీన్ 2 స్కూప్స్ తీసుకుంటాం. మార్నింగ్ ఎక్సర్సైజ్ తర్వాత 1 స్కూప్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయ్యాక 1 స్కూప్. దిస్ ఈజ్ 10 grams ఆఫ్ ప్రోటీన్. అంటే 1 స్కూప్ వచ్చి 10 grams. నేను కర్డ్లో మిక్స్ చేసుకుని తీసుకుంటాను. ఈవెన్ వాటర్లో తీసుకోవచ్చు, జ్యూస్లో తీసుకోవచ్చు, కర్రీస్, దాల్, దేనిలో అయినా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. మై ప్రోటీన్. యాక్చువల్లీ దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. కారణం ఏంటంటే దీనిలో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఏం కలవు. కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. అందుకనే మీరు దేనిలో అయినా మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో దీనితో పాటుగా మల్టీ వైటమిన్స్ అండ్ మినరల్స్, కాల్షియం. అఫ్ కోర్స్ ఎవ్రీడే కాల్షియం అనేది లేడీస్కి మస్ట్ అండ్ షుడ్ అవసరము. అందులో ఒక ఏజ్ గ్రూప్ వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా అవసరం. సో నేను కాబట్టి రోజు 2 కాల్షియమ్స్ తీసుకుంటాను. సో నెక్స్ట్ వైటమిన్ బి. దిస్ ఇస్ కంప్లీట్లీ 7 varieties ఆఫ్ బి విటమిన్స్ ఉంటాయి దీనిలో. సో కాబట్టి ఇదొకటి యాడ్ చేసుకుంటా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ కాల్షియం. దీని ఫుల్ నేమ్ ఈజ్ క్యాల్మాక్ డి ప్లస్. అంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, మాంగనీస్, జింక్, K2 ఇన్ని రకాలుగా వస్తాయి. సో కాబట్టి ఎవ్రీడే 2 సప్లిమెంట్స్ బెస్ట్ ఆప్షన్. దీనితో పాటుగా మరి లివర్ని కూడా నేను డిటాక్సిఫై చేయాలి కదా ఏ రోజుకి ఆ రోజు. ఎందుకంటే లివర్ సైలెంట్ కిల్లర్. బీ కేర్ఫుల్. ఇది మాత్రం చాలా జాగ్రత్త. ఎంతసేపు హార్ట్ అనుకుంటాం, కానీ లివర్ అనేది మీకు ఎటువంటి సిగ్నల్ ఇవ్వదు. ఎప్పటికప్పుడు దాన్ని డిటాక్సిఫై చేసుకుంటూనే ఉండాలి. సో కాబట్టి 1 milk rizal. Okay, vitamin C. These are all my supplements, complete supplements. బ్రేక్ఫాస్ట్, సప్లిమెంట్స్. సో నా హెల్త్ నేను చూసుకున్నాను. దెన్ ఇప్పుడు దట్ స్టార్ట్స్ మై వర్క్. రెడీ.